హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నా నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈ రోజు రీడింగ్ ఏమిటంటే, మీ మనసులో ఎవరైతే ఉన్నారో అది ఎవరైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మరి ఎవరైనా అవ్వచ్చు. ఆ వ్యక్తి మీపై ఉన్న ఇష్టాన్ని ఆర్ లవ్ని దాచుకోలేక మీకు చెప్పాలి అని చెప్పి డిసైడ్ అయ్యారా లేదా అనేది ఈ రోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. మీ పర్సన్ నేమ్, మీ నేమ్, ఇద్దరు నేమ్స్ని కూడా తలుచుకోండి. చూస్తున్న వ్యూవర్స్ కోసం, మై సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి, పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ డిఫెండ్ చేసుకుంటున్నారు. అన్ని రాశుల వారికి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. అన్ని రాశుల వారు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారు. మీ రిలేషన్లో ఎక్కువగా మనీ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాస్ట్లో మీ పర్సన్ తన ఫ్యామిలీ గురించి, తన ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చి మిమ్మల్ని అయితే వద్దని అనుకున్నారు. మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు మీ పార్ట్నర్ అయితే. పాస్ట్లోని ఎక్కువగా మనీ ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ పెంటికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పర్సన్ తన ఫ్యామిలీ ఏదైతే చెప్తే అదే విన్నారు పాస్ట్లోని. చూస్తున్నారు కదా, ఇక్కడ 10 పెంటికల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కూడా అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ పెట్స్ ఉన్నాయి, కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఫైనాన్షియల్గా కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. అందుకే మేబీ వీళ్ళు ఎక్కువగా మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు. పాస్ట్లోని కూడా మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల పాస్ట్లో మీరు తన ఫ్యామిలీకి సరిపోరు అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అయ్యారు. మీ పార్ట్నర్ కూడా సేమ్ మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు పాస్ట్లోని. మీ పర్సన్ కూడా మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు పాస్ట్లోని. తను కూడా మనీ గురించి ఆలోచించుకున్నారు. చాలా ఎమోషనల్గా ఫీల్ అయినా కూడా, తనకి మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఉన్నప్పటికీ కూడా, చాలా ఫీల్ అవుతున్నప్పటికీ మీ రిలేషన్ని బ్రేక్ చేసే సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పి తనకి తెలిసిన మీతో అయితే రిలేషన్ అయితే కంటిన్యూ చేశారు. మేబీ కొన్ని ఇయర్స్ అవ్వచ్చు, కొన్ని మంత్స్ అవ్వచ్చు, తర్వాత మీ రిలేషన్ అయితే బ్రేక్ చేశారు మీ పార్ట్నర్ అయితే. బట్ ఇక్కడ మీ పర్సన్ తనకి ఎంత ఫీలింగ్ ఉన్నా మీ గురించి, ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నా కూడా ఇక్కడ తను ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే పెంటికల్స్, ఇక్కడ మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు. చూస్తున్నారా, మీ పర్సన్ ఎక్కువగా తను ఎంత మూడీగా, ఎంత బాధపడుతున్నా కూడా తన చూపు అయితే పెంటికల్స్ మీదే ఉంది. అంటే తను ఎమోషన్స్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, మనీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారని తెలుస్తుంది. తను ఎంత బాధపడుతున్నా కూడా తన మైండ్ అంతా కూడా మనీ మీదే ఉంది, మనీకే ఇంపార్టెంట్ ఇచ్చారు. అందుకే మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో మీ రిలేషన్ నుంచి అయితే వాకౌట్ అయ్యారు. 5 ఆఫ్ పెంటికల్స్, మనీ గురించే మీ రిలేషన్ నుంచి అయితే మీ పర్సన్ అయితే వాకౌట్ అయ్యారు. అలాగే కొంతమందికి మీ ఇద్దరి మధ్యన చాలా డిస్కషన్స్ అయితే జరిగినట్టు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తుందా, అందరూ కూడా కొట్లాట, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. ఇక్కడ అయితే 5 ఆఫ్ వాండ్స్, ఒకరినొకరు కొట్టుకోవడం కానీ, మీ పర్సన్ మీరు తిట్టడం కానీ, లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏదో రకంగా ఏదో ఒక మాటల ద్వారా మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, ఇలాంటివి అయితే సిచ్యువేషన్స్ పాస్ట్లో అయితే మీరిద్దరూ కూడా ఫేస్ చేశారు. మీరిద్దరూ కూడా ఒకరినొకరు చాలా ఎక్కువగానే దూషించుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే
కొట్లాట కూడా జరిగే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ని మీరు కొట్టడమా, సంథింగ్ ఏదో ఒకటి జరిగింది. మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడమా, సంథింగ్ ఏదో ఒకటి జరిగింది పాస్ట్లోనే. మేబీ అందుకే మీ పార్ట్నర్ అయితే పాస్ట్లో తన లైఫ్లో అన్నీ కూడా ఉన్నాయి. మొత్తం తన లైఫ్కి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి తన లైఫ్లో. మీ లవ్, మీ రిలేషన్కి కూడా దేవుని అనుగ్రహం కూడా మీ రిలేషన్కి అయితే ఉంది. అయినప్పటికీ కూడా మీ పర్సన్ అవేమీ పట్టించుకోకుండా తన ఫ్యామిలీ చెప్పినట్టుగానే, లేదంటే వేరే పర్సన్ ఎవరో గురించి అయితే మీ పర్సన్ ఎక్కువగా మనీ గురించే చూపిస్తుంది మనకి. మేబీ అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడానికి కారణం కూడా మనీ గురించే వెళ్ళారని తెలుస్తుంది ఇక్కడ. మీ పర్సన్కి అయితే మీ రిలేషన్ విషయంలో దేవుని అనుగ్రహం ఉన్నా కూడా, ఇక్కడ చూస్తున్నారు కదా సన్, దేవుని అనుగ్రహం ఉన్నా కూడా అవేమీ పట్టించుకోకుండా మీ రిలేషన్ విషయంలో ఒక రాంగ్ స్టెప్ అయితే వేశారు పాస్ట్లోనే. అలాగే మీ పార్ట్నర్ కూడా చాలా ఈగో పర్సన్గా కనిపిస్తున్నారు. చాలా ఈగో పర్సన్ మీ పర్సన్ అయితే. ఎందుకంటే తనకి ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా ఎక్కువగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మనీ గురించి ఆలోచిస్తారు ఎక్కువగా. లైఫ్లో మనీ ఇంపార్టెంట్, ఎమోషన్స్ అంతా ఇంపార్టెంట్ కాదు, ఈ విధంగా ఆలోచించే మెంటాలిటీ మీ పర్సన్ది. అలాగే తన ఈగో వల్ల కూడా పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన కూడా చాలా డిస్కషన్స్, తన ఈగో వల్ల మీ ఇద్దరి మధ్యన కూడా డిస్కషన్స్, మేబీ మీరు ఒకరినొకరు కొట్టుకోవడమా, లేదంటే దూషించుకోవడమా, సంథింగ్ ఏది జరిగినా కూడా మీ పార్ట్నర్ యొక్క ఈగో వల్లే. చాలా ఈగో పర్సన్ తను. చూస్తున్నారు కదా, తన ఫేస్లో అసలు కొంచెం కూడా ఎమోషన్స్ ఉన్నట్టుగా కనిపిస్తలేదు. చాలా సీరియస్గా కనిపిస్తున్నారు. ఎక్కువగా నేను అనుకున్నదే కరెక్ట్, నేను ఏదైతే అనుకుంటానో అదే కరెక్ట్, నేను ఏదైతే చెప్తానో అదే నిజం అన్నట్టుగా ఇక్కడైతే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. సేమ్ మీ పర్సన్ కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తే పాస్ట్లోని. బట్ ఇప్పుడు తనలో కూడా చేంజ్ వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మనకి పాస్ట్లో ఏదైతే జరిగిందో అది కూడా చూపిస్తుంది. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్లో వచ్చిన మార్పుని కూడా ఇది చూపిస్తుంది. మీ పార్ట్నర్లో అయితే ప్రజెంట్ అయితే చాలా చేంజింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఏది మంచి ఏది చెడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్, ఒకటి చెడు ఒకటి మంచి. ఇప్పుడు మీ పర్సన్కి ఏది మంచి ఏది చెడు అనే విషయం కూడా బాగా తెలిసింది. తను ఎక్కువగా ఆలోచిస్తున్నారా, లేదంటే పాస్ట్లో ఏదైతే చేశారు, తను చేసింది మంచా చెడా ఏంటి, నేను నా రిలేషన్ విషయంలో నేను మంచి చేసుకున్నానా నా లైఫ్కి, లేదంటే నా పర్సన్ని ఇగ్నోర్ చేసి నా లైఫ్కి నేను మంచి చేసుకున్నానా చెడు చేసుకున్నానా, ఈ విధంగా అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా ఆలోచిస్తున్నారు. తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి మీ పైన. ఎందుకంటే తనలో సడన్గా చేంజ్ అయితే మొదలయ్యింది. చాలా ఎమోషనల్ చేంజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్లో ఎంత ఈగో పర్సన్గా ఉన్న ఈ వ్యక్తి, మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఇలా మారిపోయారు. చాలా పాజిటివ్గా మారిపోయారు. ఎందుకంటే తనలో ఇప్పుడు పాస్ట్లో ఎంత ఈగో అయితే ఉందో అది ఇప్పుడు లేదు. మీ పర్సన్కి చాలా సెన్సిటివ్గా మారిపోయారు అని చెప్పి మనకి తెలుస్తుంది. మీ పర్సన్ కూడా చాలా కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారు. తనకి కూడా ఏమిటి నిజం, ఏది మంచి ఏది చెడు అనేది బాగా అర్థమైంది మీ పర్సన్కి కూడా. ఇప్పుడు మీ పర్సన్కి మీపై చాలా అట్రాక్షన్ అయితే మొదలైంది, చాలా ఇష్టం అయితే మొదలైంది. ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై చాలా లవ్ అయితే స్టార్ట్ అయిందనే తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీ పర్సన్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ విషయంలో రీయూనియన్ చేయాలి, లేదంటే నా పార్ట్నర్ నన్ను యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ కూడా మీ రిలేషన్ విషయంలో మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీ రిలేషన్కి కూడా ఏంజిల్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీ రిలేషన్ విషయంలో అయితే ఏంజిల్ సపోర్ట్ అయితే ఉంది. బట్ పాస్ట్లో మీ పర్సన్ అవేమీ తెలుసుకోకుండా, అంటే చెప్పాను కదా దేవుని అనుగ్రహం ఉన్నా కూడా మీ రిలేషన్కి మీ పర్సన్ తన చేతులారా తను ఒక రాంగ్ స్టెప్ వేసి మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు.
ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇప్పుడు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ విషయంలో మీపై మీ పార్ట్నర్కి అయితే చాలా లవ్ ఉంది. ఇప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కప్పు పట్టుకుని కూర్చున్నారు ఈ వ్యక్తి అయితే. ఆ కప్పు వైపే తన దృష్టి అయితే మొత్తం ఆ కప్పు వైపే చూస్తున్నారంటే తను ఫుల్గా చాలా ఎమోషనల్తో నిండిపోయారు. తన మనసంతా కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. టోటల్లీ చాలా ఎమోషనల్గా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ వ్యక్తి. ఇప్పుడు మీ పర్సన్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ కప్స్ అంటేనే ఎమోషనల్స్. ఇక్కడ ఈ వ్యక్తి అయితే చాలా పెద్ద కప్ అయితే పట్టుకున్నారు. ఇక్కడ ఎంత పెద్ద కప్ అయితే పట్టుకున్నారో మీ పార్ట్నర్ కూడా అంత ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ అయితే ఇప్పుడు ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవడానికి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఈ విధంగా అయితే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ వ్యక్తి ఒక స్టిక్ని అయితే పట్టుకుని ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే యాక్షన్ తీసుకోవడానికి పాస్ట్లో తను మేబీ తను ఏదైతే చేశారో అవన్నీ వదిలేశారు ఇప్పుడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక స్టిక్, ఇది ఒకటి, 2 స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని వదిలేసి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అంటే మిమ్మల్ని ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఆలోచిస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. వీటిని మీ పర్సన్ అయితే వదిలేశారు. మీ పార్ట్నర్కి అంటే ఇక్కడ ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, ఈ వ్యక్తికి బ్యాక్ సైడ్ ఈ స్టిక్స్ అయితే ఉన్నాయి. తన ఫ్రంట్ ఉన్న ఈ స్టిక్ని అయితే ఇప్పుడు ఈ పర్సన్ అయితే పట్టుకుని ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేసి. అంటే తన పాస్ట్లో ఏదైతే ఉన్నాయో అవి వదిలేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ మీ రిలేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి అని అర్థం ఈ కార్డు అయితే. ఇప్పుడు మీపై చాలా లవ్ ఉంది. మీ పర్సన్కి కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే ఉంది. దాన్ని దాచుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక కప్పు ఉండి దాని నుంచి వాటర్ మొత్తం అంతా కూడా కిందకి జారిపోతుంది. ఇప్పుడు తనలో ఉన్న ఈ ప్రేమ, ఎంత ప్రేమ ఉందో అదంతా కూడా ఇలా పొంగిపోతుంది. కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే ఇప్పుడు మీపై ఉంది. ఎందుకంటే మీ పార్ట్నరే నిజాలు ఏంటనేది తెలుసుకున్నారు. ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు మీ పర్సన్ అయితే పాస్ట్లో తను ఏదైతే చేశారో అది రాంగ్ అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్కి అయితే క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీ పర్సన్కి ఇప్పుడు తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీపై ఉన్న లవ్ని దాచుకోలేకపోతున్నారని చెప్పాలి ఖచ్చితంగా. మీరు ఏది ఏమైనా కూడా మీరు మీ పర్సన్తో ఆర్గ్యూ చేసిన, మీ పర్సన్ని నిలదీసిన, ఇక్కడ ఈమె చూడండి ఒక స్వార్డ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్గా, అంటే ఎవరినైనా కూడా కంట్రోల్ చేయగలిగే పర్సన్గా ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తి. ఇప్పుడు మిమ్మల్ని ఇలాగే ఊహించుకుంటున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్లా కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారని తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే మీరు ఏదైనా అడుగుతారేమో అని చెప్పి మీ పర్సన్ అయితే భయపడుతున్నారు. బట్ మీరు ఏది అడిగినా కూడా నేను దానికి ఆన్సర్ చెప్పుకోగలను, నేను చేసిన తప్పుని క్షమించమని నేను అడగగలను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి మీపై ఉన్న లవ్ని అయితే దాచుకోలేకపోతున్నారు, అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఏదైనా కూడా, మీరు ఏమన్నా కూడా మీ దగ్గరికి రావాలి, మీ రిలేషన్ని స్టెబిలిటీ ఇవ్వాలి, మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే. ఎందుకంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీపై ఉన్న లవ్ని అయితే తను మొయ్యలేకపోతున్నారని తెలుస్తుంది. 10 ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి 10 స్టిక్స్ వీటిని మోసుకుంటూ వెళ్తున్నాడు, కానీ మోయలేకపోతున్నాడు. కానీ దించేసుకోవాలి, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఎక్కడైనా కూడా నేను దించేసుకోవాలి ఈ భారాన్ని అని చెప్పి ఇక్కడ ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడో సేమ్ మీ పర్సన్ కూడా సేమ్ మీ రిలేషన్ విషయంలో కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మీపై ఉన్న లవ్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అందుకని ఇప్పుడు తను కంట్రోల్ చేసుకోలేని ఈ లవ్ని అయితే నేను ఇంకా దించేసుకోవాలి, నేను నా పర్సన్తో నేను షేర్ చేసుకోవాలి నా లవ్ని, ఈ భారం నుంచి నేను బయటికి రావాలి, నేను ఇది మోయలేకపోతున్నాను,
తనపై ఉన్న లవ్ని నేను మోయలేకపోతున్నాను, దాచుకోలేకపోతున్నాను. తనకి నేను చెప్పేయాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవచ్చు. మీ రిలేషన్ విషయంలో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు, బట్ కొంచెం దూరం అయితే ఉంది, టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి అన్నీ అర్థమైనాయి. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, ఛాన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ చూసారు, ఇక్కడ పెంటికల్స్, ఈ పెంటికల్స్ వల్లే కదా మీ పర్సన్ అంటే ఈ మనీ విషయం గురించే కదా మీ పర్సన్ మీ నుంచి అయితే దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన తప్పు తెలుసుకుని ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ రిలేషన్ విషయంలోని అని చెప్పి అనుకుంటున్నారు. తను ఎక్కువగానో ఆలోచిస్తున్నారని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే చూడండి, ఈ వ్యక్తి ఇక్కడున్న ఇద్దరిని కూడా బాధ పెట్టి తిన ఫ్రంట్కి వచ్చాడు. కానీ ఇక్కడ తినకైతే అర్థం కావట్లేదు, తినే మోసం చేసుకున్నాడు అన్న విషయం తినకు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళని బాధ పెట్టాను అని చెప్పి మాత్రమే ఆనందపడుతున్నాడు. ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా సేమ్ అంతే, మిమ్మల్ని బాధ పెట్టాను అని చెప్పి ఫాస్ట్లో తను ఆనందంగా ఫీల్ అయినా కూడా ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నారు, తనకు తానే మోసం చేసుకున్నాను నేను అని చెప్పి ఇప్పుడు తనైతే ఆలోచిస్తున్నారు. తనకి భయం ఉంది, మీ దగ్గరికి రావాలి అని చెప్పి భయం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఫాస్ట్లో తన్ని ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా మీ ప్రేమను వద్దని చెప్పి మీ నుంచి అయితే వాకౌట్ అయ్యారు. మీ పర్సన్ అయితే దూరంగా వెళ్ళిపోయారు. మనీ గురించా, లేదంటే కెరియర్, లేదా ఫ్యామిలీ, వేరే పర్సన్ ఎవరి గురించి అయినా కూడా ఎక్కువగా ఫినాన్షియల్గానే తను వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తుంది. లేదంటే మీ ఇద్దరి మధ్యన గొడవలు ఎక్కువగా జరగడం, అది కూడా ఫినాన్షియల్గానే జరగడం కూడా మనకి తెలుస్తుంది. మేబీ తను ఎక్కువగా మనీకి ఇంపార్టెంట్ ఇచ్చారు పాస్ట్లోని. మీరు ఎంత ప్రేమగా తన్ని చూసుకున్నా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు మీ పర్సన్ అయితే. ఇప్పుడు అందుకే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని అన్నా కూడా కొంచెం భయం అయితే ఉంది. టైం పడుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి. 7 months పడుతుంది. ఇంతమందికి రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళకైతే 7 weeks పడుతుంది. మీ పార్ట్నర్ అయితే నైట్ నిద్రపోవట్లేదు, లేట్ నైట్ టైంలో మెలకు వస్తుంది మీ పర్సన్కి. మీరే గుర్తు వస్తున్నారు, సడన్గా లేచి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలే తను ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయి, మీ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు నైట్ కూడా మీ పార్ట్నర్ అయితే. మీ పర్సన్ అయితే సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు, చూస్తున్నారు కదా ఇక్కడ. సడన్గా లేచి తను చాలా బాధపడుతున్నారు. అది మీ దగ్గరికి రావాలి. తన ఫీలింగ్స్ని తను ఏదైతే అనుకుంటున్నారో, తన లవ్ అవ్వచ్చు, లేదంటే మేబీ పాస్ట్లో తను చేసిన కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు, ఏదైతే అది అవ్వచ్చు, అవన్నీ కూడా మీకు షేర్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మీకు చెప్పాలి. ఎందుకంటే తను మీపై ఉన్న లవ్ని అయితే దాచుకోలేకపోతున్నారు. అవన్నీ కూడా మీకు చెప్పాలి, మీ దగ్గరికి రావాలి, ప్రపోజ్ చేయాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నైట్ కూడా ఆలోచిస్తున్నారు, బట్ కొంచెం ధైర్యం అయితే సరిపోవట్లేదని తెలుస్తుంది. ఎందుకంటే తను మిమ్మల్ని పాస్ట్లో మనీ, ఇక్కడ కెరియర్ కూడా చూపిస్తుంది, ఈ విషయాల గురించి మిమ్మల్ని చీట్ చేశారు మీ పర్సన్ అయితే. అందుకని ఇప్పుడు కొంచెం భయపడుతున్నారు. టైం పడుతుంది, యాక్షన్ అయితే తీసుకుంటారు, ఛాన్స్ అయితే తీసుకుంటారు కన్ఫామ్గా. టైం అయితే పడుతుంది, 7 weeks లేదంటే 7 months పడుతుంది టైం అయితే. యాక్షన్ అయితే కన్ఫామ్గా తీసుకుంటారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు, ఎంతమందికి రెజినేట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.